మీ B1 B2 వీసా ఫీజు ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం అంటే అది ఇంక్రీజ్ అయితే ఏం అవ్వలేదండి. ఎప్పుడు 2023లోనే ఎప్పుడు పెరిగింది అనుకుంటా. సో అరౌండ్ $435 అవుతుంది అనమాట. ఒక 250 ఇంటిగ్రిటీ ఫీజు. ఈ ఇంటిగ్రిటీ ఫీజు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇది అందరికీ అప్లికబుల్. ప్రస్తుతానికి H1 కానీ L1 కానీ ఇండియాలో ఎవరెవరైతే వీసా స్టాంపింగ్కి వెళ్తారో మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు $250 ఇంటిగ్రిటీ ఫీ, అంటే అప్పుడు వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే ఇది మళ్ళీ మీరు తిరిగి ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి, దీనికి ప్రొసీజర్ అయితే లేదు, కానీ మీకు 185 అప్లికేషన్ 250, సో $435 అనేది ఒక పర్సన్ కి, పర్ పర్సన్ కి. అంటే ఇప్పుడు మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు B1 B2కి అప్లై చేస్తుంటే మీకు 435 + 435 అవుతుంది అనమాట. ఒక 4-5 అంటే పెద్ద ఫ్యామిలీకి అప్లై చేసుకుంటున్నారంటే ఒక 2500 3000 రఫ్లీ $2,500 అయితే అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇది B1 B2 వాళ్ళది. సో వాళ్ళకి ఫీజు మాత్రం పెరగలేదు. అది నిన్న ఎవరో కామెంట్ లో అడిగారు, ఫీజు ఏమైనా పెరిగిందా సార్ B1 B2 అంటే పెరగలేదు. ఓకే, ఇది B1 B2 వాళ్ళది. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ USCIS వాళ్ళ ఫీజుకి సంబంధించినటువంటి వీడియో. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నేను చెక్ చేసి రీసెర్చ్ చేసి మీకు చెప్తాను అనమాట. దీనికి సంబంధించిన ఫెడరల్ రిజిస్టర్ లింక్, తర్వాత న్యూస్ రిపోర్ట్స్ లింక్ ఏమైనా ఉంటే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ పర్టికులర్ ఏదైతే ఈ కోర్టు కేసుకి సంబంధించిన లింక్ కూడా ఒకటి ఉంది, అది కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, మీరు వెళ్ళి చదువుకోండి. ఓకే ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.